తిరస్కరిస్తున్నారు. ఇది ఇరాన్లో పెద్ద చర్చానీయాంశంగా మారింది. చివరికి మూడవ సుప్రీం లీడర్గా మోస్తబా ఖామేనీని నియమించడం జరిగింది. అయితే మోస్తబా ఖామేనీని మూడవ సుప్రీం లీడర్గా నియమించడం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. ఎందుకంటే ఆయన అలీ ఖామేనీ కుమారుడు కావడం పెద్ద కారణం. మన భారతదేశంలో వారసత్వ రాజకీయాలు జరుగుతూ ఉంటాయి, కానీ ఇరాన్లో అలా కాదు. ఇరాన్ అధికారికంగా రాజ్యాంగ ప్రకారంగా వారసత్వ పాలన కాదు, కానీ తండ్రి తర్వాత కుమారుడు సుప్రీం లీడర్ అవుతాడు అంటే అది రాజకీయ వారసత్వం లాగా కనిపిస్తుంది అని విమర్శలు వస్తున్నాయి. ఇరాన్ సుప్రీం లీడర్ అవ్వాలి అంటే ఇరాన్లో కొన్ని క్వాలిటీస్ ఉంటాయి. ఇరాన్ సుప్రీం లీడర్ సాధారణంగా పెద్ద స్థాయి క్రియా మత పండితుడు అయి ఉండాలి. కానీ మోస్తవా ఖామేనీ ఆ స్థాయి మతపరమైన అర్హతలు ఉన్నాయా లేదా అనేది ప్రశ్నిస్తున్నారు అక్కడ ప్రజలు. ఇంకో విషయం ఏంటంటే సుప్రీం లీడర్ని ఎన్నుకోవాలి అంటే అక్కడ ప్రజలు ఎన్నుకోవడం ఉండదు. ఇరాన్లో సుప్రీం లీడర్ను ప్రజలు నేరుగా ఎన్నుకోరు. అసెంబ్లీ ఆఫ్ ఎక్స్పర్ట్స్ అనే మత పండితుల సమితి ఎంపిక చేస్తుంది. అప్పుడు సుప్రీం లీడర్ ఎవరు అనేది ఎంపిక చేసుకుంటారు. అలా వాళ్ళ నిర్ణయం ప్రకారమే సుప్రీం లీడర్ అయ్యే అవకాశం ఉంటుంది. అంతేకాని ప్రజల పాత్ర ఇందులో ఉండదు. ఈ నియామకం వలన ఇరాన్ రాజకీయ వ్యవస్థ మతధారిత పాలన కాబట్టి ప్రజాస్వామ్యానికి దూరం అవుతోందని విమర్శలు వస్తున్నాయి. మోస్తబా ఖామేనీ నియామకంపై వివాదాలు రావడానికి ప్రధానమైన కొన్ని కారణాలు ఉన్నాయి. అవేంటంటే తండ్రి తర్వాత కుమారుడు రావడం, మతపరమైన అర్హతలపై సందేహాలు, ప్రజలు ఎన్నిక లేకపోవడం, రాజకీయ ప్రభావం ఆరోపణలు. ఈ కారణాలు విభేదాలుగా విమర్శలు వస్తున్నాయి.